అదేదో రాళ్ళు ఇసురుతూ ఉంటాం దాంట్లో ఏదో ఒకటి తగిలితే అయిపోయిద్ది. దీన్ని కార్పెట్ బాంబింగ్ అనమాట. పాలిటిక్స్లో కార్పెట్ బాంబింగ్ చేస్తుంటుంది తెలుగుదేశం కాదు చేసేది, తెలుగుదేశం మీడియా చేస్తుంటుంది. అందులో ఏదో ఒకటి తగిలినప్పుడు అదిగో మేమే ఇచ్చింది మీకు అస్త్రం అని చెప్తారనమాట. దానికి నజరానాగా వాళ్ళు పారితోషికం పుచ్చుకుంటారు, అంతకుమించి ఏం లేదు. అంటే నిజంగా బురద జల్లేడువేనా అంటే వీళ్ళు ఇందులో రాసింది బురదేం కాదు నేను అనేది, అది వాళ్ళు చెప్పింది నిజమే, నో డౌట్. చట్టబద్ధంగా జరుగుతుంది. ఒక టెండర్ పిలుస్తారు, లేకపోతే దాన్ని ఏమంటారు నామినేటెడ్లో ఇచ్చి ఉండొచ్చును. ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే వీళ్ళు ఇప్పుడు నామినేటెడ్ ఇవ్వట్లేదా? బేసిక్గా చేయలేదని నేను అంటలేదు అక్కడ. 274 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. 5 ఏళ్లలో 274 కోట్లు అంటే ఎంత అండి? బేసిక్గా అంత పెద్ద వాలంటీర్ వ్యవస్థ, దగ్గర 5 కోట్ల జనాభాకి పనిచేసినటువంటి వ్యవస్థ. అంటే ఇప్పుడు ప్రతిదీ ఎలా కంపేర్ చేస్తున్నారంటే సార్, ఇప్పుడు అది 100 కోట్ల కుంభకోణం ఢిల్లీ కేజ్రీవాల్ మధ్య ఉంది. దాంతో ఏంటంటే ఇది కంపేర్ చేసి దాంతో పోలిస్తే చాలా ఎక్కువ కదా. అప్పుడు రోజుకు 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది కదా ఇక్కడ. అలాగైతే రోజుకు 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది కదా అక్కడ. ఆ కుంభకోణం ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్గా మార్చినందుకు. అప్పుడు ఇక్కడ రోజు కుంభకోణమే కదా. ఇక్కడ బెల్ట్ షాపులు రకరకాలన్నీ ఉన్నాయి కదా, అక్కడ బెల్ట్ షాపులు కూడా పెట్టలేదు వాళ్ళు. ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ మద్యం దుకాణంగా మార్చినందుకే కుంభకోణం అన్నారు. ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయ్యింది, కొత్త బార్లు పుట్టుకొస్తున్నాయి, కొత్త రకం మద్యం దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. అదే సూపర్